ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టు అయితే షాక్ ఇచ్చింది. ఏంటి ఆ షాక్ అనేది చూద్దాము. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి సపోర్ట్ చేయండి. అయితే ఎక్స్ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఏం చేశారు? మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్కు హాజరయ్యారని ఈసీకి రఘునందన్ ఫిర్యాదు చేయగా 106 ఐకేపీ ఈజీఎస్ ఉద్యోగులను ఆ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. తాజాగా వారిని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అసలు ఏమైంది? ఈ నెల 9వ తేదీన సిద్దిపేట జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఆ జిల్లా కలెక్టర్ మను చౌదరి ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభలో పాల్గొనడంపై ఎన్నికల కమిషన్ సిద్దిపేట 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులపై స్పందించిన ఎన్నికల కమిషన్ వారిని వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వగా 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఇదే విషయం పై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రఘునందన్ రావు రాసిన లేఖపై స్పందించిన ఈసీ ఉద్యోగులను వెంటనే విధుల్లో నుంచి సస్పెండ్ చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చింది. సస్పెండ్ చేయబడ్డ వారు సెర్ప్ ఉద్యోగులు 38 మంది, వారిలో ఏపీఎంలు 14, సీసీలు 18, వీఓఏలు 4, సిఓ 1, సిబి ఆడిటర్స్ 1, అలాగే 68 మంది ఈజీఎస్ ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఏపీఓలు 4, ఈసీలు 7, టీఏలు 38, సిఓలు 18, ఎఫ్ఏ 1 ఉన్నారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.